బుజ్జాయిలు, ఇప్పుడు నేను మీకు కథ చెప్పనా? కథ పేరేమో దైవాధీన జీవితం. మధురాపురంలో గోపయ్య అనే యువకుడు గాలికి తిరుగుతుండేవాడు. ఆ గ్రామానికి చెందిన కాళికాలయం పూజారి భూషయ్య దృష్టి గోపయ్య మీద పడింది. భూషయ్యకు గోపయ్య లాంటి వాడి అవసరం ఎంతైనా ఉన్నది. గ్రామం దీనస్థితిలో ఉండిన కాలంలో గ్రామస్తులు కాళికాదేవిని అన్నిటికీ నమ్ముకుని ఆవిడకు మొక్కులు, ముడుపులు, నైవేద్యాలు బాగా చెల్లించేవారు. అందుచేత పూజారి భూషయ్య పని 3 పూలు 6 కాయలుగా ఉండేది. ఇటీవల గ్రామానికి మంచి సౌకర్యాలు ఏర్పడ్డాయి. పంటలు బాగా పండుతున్నాయి. ప్రజలకు రోగాల బాధ కూడా అంతగా ఉండటం లేదు. వచ్చే రోగాలేవో కాళికాదేవి అనుగ్రహం అవసరం లేకుండానే మందులతో నయమవుతున్నాయి. గ్రామస్తులకు దేవి భయం తగ్గిపోయిన కొద్దీ భూషయ్య రాబడి కూడా తగ్గిపోయింది. ప్రజలలో దైవభూతి కలిగించడానికి ఒక నాటకం ఆడాలి. అందుకు భూషయ్యకు కావలసినది గోపయ్యలాగా గాలికి తిరిగేవాడు. అందుచేత భూషయ్య గోపయ్యను చేరదీసి భక్తులు దేవికిచ్చే నైవేద్యాలు తినటానికిచ్చి అప్పుడప్పుడు చిల్లర డబ్బులు కూడా వాడి చేతిలో పెట్టి క్రమంగా వాణ్ణి మంచి చేసుకున్నాడు. ఒకనాడు భూషయ్య గోపయ్యతో, ఒరే అబ్బి, నేను చెప్పినట్టు చేసినావంటే నీకు ఇప్పుడున్న చెడ్డ పేరు పోయి గొప్ప పేరు వస్తుంది. మన ఎత్తు పారిందంటే నీకు కొంత నెల జీతం కూడా ఏర్పాటు చేయగలను అని గోపయ్య ఏం చేయవలసినది చెప్పాడు. భూషయ్య తాను ఆడదలిచిన నాటకం గురించి అంతా చెప్పినాక అందులో తన పాత్ర తాను నిర్వహించడానికి గోపయ్య ఒప్పుకున్నాడు. సాయంత్రం ఇంటికి వస్తూనే గోపయ్య విరుచుకుపడిపోయాడు. వాడి తల్లిదండ్రులు పైత్య వికారం అనుకున్నారు. వెధవ తిరుగుళ్ళు తిరుగుతున్నందుకు కొట్టబోయిన తండ్రికి గోపయ్య ఎదురు తిరిగి, మింగేస్తాను రోయ్ అని పెడబొబ్బలు పెట్టాడు. దారేపోతూ వింత చూడడానికి మూగిన వాళ్ళు, ఈ అబ్బాయికి పూనకం అన్నారు. పిలిచినట్టుగా పూజారి భూషయ్య వేపకొమ్మలతో పరుగున అక్కడికి వచ్చి, ఎవరు తల్లి నువ్వు అని అడిగాడు. గోపయ్య పూజారి జుట్టు పట్టుకొని ఊపి ఒక్క తోపు తోసి, షుంటా, నన్నే గుర్తుపట్టలేదట్రా అన్నాడు. కింద పడిన పూజారి సాష్టాంగపడి, తల్లి నువ్వా, రక్షించు, కాళీమాత అపచారం జరిగింది తల్లి, రక్షించు తల్లి అన్నాడు. మింగేస్తాను రోయ్, ఊరు వల్లకాడు చేస్తాను రోయ్, ఆహారం అన్నాడు గోపయ్య. ఆహారం ఇచ్చుకుంటాం తల్లి, శాంతించు అన్నాడు పూజారి భూషయ్య. తర్వాత గోపయ్యకు స్పృహ తప్పినట్టు కనబడింది. మొహాన నీళ్లు చల్లినాక వాడు నిద్ర లేచినట్టు లేచాడు. ఈ నాటకం వృధా పోలేదు. గ్రామస్తులు దేవతకు భయపడి మొక్కుబళ్ళు చాలా ఎక్కువగా చెల్లించసాగారు. భూషయ్య పని బాగయింది. దేవత పూనినాక గోపయ్యను గ్రామంలో వాళ్ళు గౌరవంగా చూడసాగారు. వాడు రోజు సాయంకాలం పూట అంతా దేవాలయంలోనే ఉండి భూషయ్య ఇచ్చినవి తెచ్చి ఇంట్లో ఇచ్చేవాడు. అందుచేత వాడికి ఇంట్లో కూడా గౌరవం పెరిగింది. దేవత మీద భక్తి విశ్వాసాలు పెరిగిన మీదట గ్రామస్తులు అన్నింటికీ ఆ దేవినే నమ్ముకోసాగారు. దాదాపు అందరూ కాళికాలయానికి రోజూ వెళ్ళి దేవికి దండం పెట్టుకుని వచ్చేవాళ్ళు. ఈ మార్పు గోపయ్యకు నచ్చలేదు. గోపయ్య పూజారిని కలుసుకొని తాను ఇక పూనకం నటించనన్నాడు. పూజారి ఇంకా హెచ్చు డబ్బులిస్తానన్నాడు గాని గోపయ్య ససేమీరా అన్నాడు. భూషయ్య గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. అయితే నేను పూనకం నటిస్తాను, నువ్వు వేపమండలు పట్టుకునే వేషం నటించు అన్నాడతను. గోపయ్య కొంచెం మెత్తపడ్డాడు. డబ్బు ఊరికే వస్తున్నది మరి. అయినా ఈ నాటకం ఇలా ఆడుతూ పోయినందుకు వల్ల తన ఇంట్లో వాళ్లకు దైవాధీనం జబ్బు మరీ ఎక్కువైతే ఈ నాటకం సంగతి తన ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి కూడా వాడు నిశ్చయించుకున్నాడు. పూజారికి ఇంకో కొత్త ఆలోచన వచ్చింది. గోపయ్య చీకటితోనే వచ్చి గుడిలో అమ్మవారి విగ్రహం చాటున దాక్కొని కనపడకుండా అమర్చిన తాళ్లు లాగి భక్తులు వచ్చే సమయానికి గుడి తలుపులు తెరుచుకునేటట్టు చేస్తాడు. గుడి తలుపులు వాటంతటవే తెరుచుకుంటున్నాయని నమ్మి ఊళ్ళో వాళ్ళు అమ్మవారిని మరింత విశ్వాసంతో కొలుస్తారు. ఈ ఉపాయం పూజారి గోపయ్యకు చెప్పాడు. అది కూడా విజయవంతంగా అమలు జరిగింది. గ్రామస్తులకు తమ ఊరి దేవతలో అంతులేని గుడ్డి నమ్మకం ఏర్పడిపోయింది. వాళ్ళు శ్రమ పడడం మానేసి భజనలో పడ్డారు. గ్రామం నాశనం అయిపోతున్నదని గోపయ్య గ్రహించాడు. వాడికి పూజారి మీద పట్టరాని కోపము, తన మీద తనకే భరించరాని అసహ్యము కలిగాయి. ఆ మర్నాడు దేవాలయం తలుపులు వాటంతటవి తెరుచుకోలేదు. భక్తులు మళ్ళీ ఏం ముంచుకొచ్చిందోనని భయభ్రాంతులయ్యారు. సంగతి తెలియగానే పూజారి తన మనస్సులో గోపయ్యను తిట్టుకున్నాడు. గోపయ్య బారుడు పొద్దెక్కి వేపమండలతో సహా వచ్చాడు. ఏదో పొరపాటు జరిగిందని, అది సర్దుబాటు చేయడానికే గోపయ్య వేపమండలాలతో సహా వచ్చినాడు అనుకుని పూజారి వెంటనే పూనకం తెచ్చుకుని, చంపేస్తాను రోయ్, పంట అంతా నాకు నైవేద్యం పెట్టను రోయ్ అంటూ అరవసాగాడు. గోపయ్య వేపమండలతో పూజారిని దువ్వసాగాడు. వేపమండల మధ్య దూలగొండి మొక్కలున్నాయి. పూజారికి భరించరాని దురదలు ఆరంభమై ఇంకా అరిచాడు. గోపయ్య అతని మంటలతో బాదుతూ,
దిగుతావా దిగవా? ఈ గ్రామం వదిలిపోతావా పోవా? అస్తమానము నీగ దిగేయడానికి ఇక్కడ ఏమైనా పాత్ర పోసామనుకున్నావా అన్నాడు. పూజారి ఆట కట్టయింది. దురదా దెబ్బలు భరిస్తూ పునకం అభినయించడం అతనికి కష్టమయ్యింది. పోతాను పోతాను అంటూ పూజారి నిజంగానే స్పృహ తప్పిపోయాడు. గోపయ్య భక్తులతో, దేవి గ్రామం దాటిపోయింది, ఈ పాటికి పొలిమేర దాటి ఉంటుంది. మన పనులు మనం చేసుకున్నంత కాలము ఆమె మన జోలికి రాదు అన్నాడు. గుడి పాటుపడడానికి, గ్రామం బాగుపడడానికి ఎంతో కాలం పట్టలేదు. పూజారి వ్యవసాయంలోకి దిగాడు. గాలికి తిరిగిన గోపయ్య అమ్మవారిని హడలగొట్టినవాడుగా పేరు తెచ్చుకున్నాడు.